దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు జవహర్ నగర్ లో పలు ప్రాంతాలను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో ఉపాధి లేక కుటుంబాన్ని పోషించడానికి పొట్టచేత పట్టుకుని వచ్చి బాలాజీ నగర్, జవహర్ నగర్లలో స్థిరపడ్డారు. హైదరాబాద్ లో ఎవరు ఇళ్లలో బట్టలు ఉతకాలన్నా, అంట్లు తోమాలన్నా, ఏం కంపెనీలో పని చేయాలన్నా కూడా బాలాజీ నగరే అడ్డా. కష్టాన్ని నమ్ముకున్న ప్రజల గడ్డ ఇది. 1,00,000 పైబడి జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న పేదల పట్ల, వారి జీవితాల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఉద్యోగులు, పోలీసోళ్లు ఎవరి దగ్గరికి వెళ్లి బాధలు చెప్పుకున్నా కనీసం సమాధానం ఇవ్వరు. పిచ్చి కుక్కలకు స్వైర విహారానికి, గంజాయి తాగే వారికి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది జవహర్ నగర్. ఇక్కడ ప్రజానికమంతా విధి దీపాలు పెట్టండి, రోడ్లు వేయండి, సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ కట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి. జవహర్ నగర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతూ ఉంది. పోలీస్ సెక్యూరిటీ పెంచమని ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా కూడా పెడచెవిన పెట్టారు తప్ప స్పందించిన పాపాన పోలేదు. నిన్న కుక్కల దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబం మీరొడ్డి ప్రాంతం నుంచి పొట్టచేత పట్టుకుని ఇక్కడ జీవనానికి వచ్చారు. వాళ్ళ అమ్మేమో ఇళ్లల్లో పనిచేస్తుంది, నాన్న బయట నౌకరి చేస్తాడు. బయటకి వెళ్లిన 2 సంవత్సరాల అబ్బాయిని 10-15 కుక్కలు పీక్కు తిన్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎవరినో మందలించినట్లుగా పేపర్లు రాయించుకున్నాడు తప్ప ఆయన కూడా ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నారు. బాలాజీ నగర్ లో ఏంటో, వారి బతుకులు ఏంటో కూడా తెలుసు. కానీ వారు మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఒక జవహర్ నగర్ లోనే కాదు, అనేక బస్తీలలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. శివారు ప్రాంతాలలో లైట్లు, సీసీ కెమెరాలు, రోడ్లు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజల జీవితాల్లో కనీసం తొంగి చూచిన పాపాన పోలేదు. ఇలాంటివి మళ్ళీ జరగవని ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఆ కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నా వారి సమస్యలపై దృష్టి పెట్టాలి. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలి. ఇలాంటి చావులతోనే పాలకులు గుణపాఠం తెచ్చుకోవాలి. ఇలాంటివి మరొకసారి జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. విహాన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పరమైన ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. జవహర్ నగర్ లో కావాల్సిన రోడ్లు, సీసీ కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అన్కండిషన్లు చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగరగొట్టి 34,000 కోట్ల జాగాలో 5,000-6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగలాగా, చారిత్రాత్మక దినంగాలాగా అవన్నీ పిచ్చిపోయి ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నంటే తెలంగాణ. దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ బేస్యాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీ పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కట్టి వదిలేసారు, కోల్పోయే పరిస్థితికి వచ్చినాయి. పేదలకు ఎక్కడ కానీ అవి ఇస్తలే డబుల్ బెడ్రూమ్ ఇవ్వన్నాడు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు. ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడలకు, కానీ ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి కావచ్చు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఏం చేయాలో చూస్తారు.